వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో సాంబార్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తిన్న సాంబార్ రైస్ చాలా నచ్చింది. అప్పటి నుంచి ఇంట్లో కూడా అలాగే చేయాలని నేర్చుకొని మరి ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నా. మరి వీడియోని చివరి వరకు చూడండి. నేను ఈ సాంబార్ రైస్ని రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నా. రైస్ కుక్కర్ బౌల్ తీసుకొని 2 కప్పుల బియ్యం, 1 కప్పు కందిపప్పు వేసి బాగా 2-3 టైమ్స్ కడగాలి. ఇలా 2-3 సార్లు కడుక్కోవాలి. అలా కడుక్కున్న తర్వాత మనం నార్మల్ రైస్ వండేటప్పుడు నీళ్ళు పోస్తాం కదా, అలా కాకుండా కొంచెం నీరు ఎక్కువగా పోయాలి. ఎందుకంటే ఇది కొంచెం మెత్తగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చిన కూరగాయలు ఏవి ఉన్నా కూడా ఈ సాంబార్ రైస్లో వేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఏ కూరగాయలు లేవు కాబట్టి ప్రజెంట్ ఇవి ఉన్న వాటితోనే నేను సాంబార్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, చింతపండు ఇవి మాత్రమే నా దగ్గర ఉన్నాయి. వీటితోటే నేను సాంబార్ రైస్ని ప్రిపేర్ చేస్తా. ముందుగా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా ఎరుపు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు కూడా వేయాలి. నేను టమాటాలు వేసిన క్లిప్ సరిగ్గా రాలేదు, కానీ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికితేనే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే టమాటాలు ఉడకకపోతే అంత టేస్ట్గా అనిపించదు. టమాటా బాగా మెత్తబడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ఏమైనా ఉంటే వేసుకోవాలి. నా దగ్గర ఏం లేవు కాబట్టి ఏం వేసుకోలేను. ఇప్పుడు అందులో కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా ఇప్పుడు చింతపండు రసం కొద్దిగా పుదీనా, కూరగాయలు పూర్తిగా ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఈ టైంలో వంటగదిలో వచ్చే సువాసనే ఆకలిని ఇంకెక్కువగా పెంచేస్తుంది. కూరగాయలు బాగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం పప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. చాలా గట్టిగా ఉంటే వేడి నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు చిన్న మంటపై 5 నుంచి 10 నిమిషాల మధ్య ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా చేస్తే అన్ని ఫ్లేవర్స్ బాగా కలుస్తాయి. చివరిగా కొంచెం నెయ్యి వేసి కలుపుకొని సాంబార్ రైస్ మరింత రుచి పెరుగుతుంది. అంతే ఫ్రెండ్స్, మన వేడి వేడి ఉన్న సాంబార్ రైస్ రెడీ. పక్కన పాపడ్, ఆలు ఫ్రై లేదా చిప్స్ ఉంటే ఇంకో లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మా లడ్డుగాడు నేను టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తున్నాం. చూడండి, వేడి వేడిగా ఉంది కానీ సూపర్ టేస్ట్. తింటే వావ్, నేను తింటా అని మా లడ్డుగాడు వస్తున్నాడు. వాడికి కూడా 1 స్పూన్ పెట్టేసా. సూపర్ ఉన్నది. వాడికి కూడా చాలా బాగా నచ్చింది. మీకు కూడా సేమ్ టేస్ట్ రావాలంటే నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. ఖచ్చితంగా సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.